హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మనము ముస్లిం స్టైల్లో పులావ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ పులావ్ గార్మీ చేసే టైంలో అలాగే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు వీటిని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ పులావ్ మంచిగా రుచిగా కుదరాలి అంటే ఒక సీక్రెట్ మసాలాని ప్రిపేర్ చేసి ఇందులో యాడ్ చేసి కుక్ చేస్తే మంచి రుచిని ఇస్తుంది. అలాగే ఈ పలావ్ కలర్ అనేది మంచిగా కుదరడానికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్గా పలావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పలావ్ని మటన్ కర్రీ, జిగిరి, టొమాటో సాలన్, ఈవెన్ కర్డ్ రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా పలావ్ ప్రిపరేషన్కి యూజ్ చేసే మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకొని లేతగా ఉన్న కాడలతో సహా చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని దీన్ని ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక 30 గ్రాముల దాకా అల్లం తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో లావుగా ఉన్న 2 గడ్డల దాకా వెల్లుల్లిని ఒల్చుకొని ఇందులో యాడ్ చేసి ఒక హాఫ్ టీ గ్లాస్ అంత నీళ్లు, హోల్ మసాలా స్పైసెస్, లవంగ, చెక్క, ఇలాచి, జాపత్రి ఇవన్నీ యాడ్ చేసుకొని స్మూత్ గా బ్లెండ్ చేసుకొని దీన్ని ఒక గాజు కంటైనర్ లో కానీ సెరామిక్ బౌల్ లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్ లో పెట్టుకుంటే ఒక 10 days, రిఫ్రిజిరేటర్ లో అయితే ఒక 20 days వరకు ఫ్రెష్ గా ఉంటుంది. ఈ మసాలా బిర్యానీ, పలావ్ అలాగే వెజిటేబుల్స్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. నేను పలావ్ ప్రిపరేషన్ కి నార్మల్ రైస్ ఒక 2 గ్లాసుల దాకా తీసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకొని అందులో ఒక 3.5 గ్లాసుల దాకా నీళ్ళని యాడ్ చేసి ½ an hour పాటు సోక్ చేసుకుంటున్నాను. తర్వాత ఫ్లేమ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో 8 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడి అయినాక ఇందులో బిర్యానీ ఆకు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇందులో పొడుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసి హై టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ ఆనియన్స్ అనేది ఎక్కువ బ్లాక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే పలావ్ అనేది చేదు వస్తుందని చెప్పి గుర్తు పెట్టుకోండి. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసిన మసాలాని బాగా కలుపుకొని ఒక 3 టీ స్పూన్ల దాకా యాడ్ చేసి ఇవి మాడకుండా ఉండడానికి ఒక టీ గ్లాస్ దాకా నీళ్ళని యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మసాలా కలర్ అనేది రంగు మారేంత వరకు కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత చూడండి ఆయిల్ కూడా మనకు పైకి తేలుతుంది. ఈ స్టేజ్లోనే ఇందులో కొన్ని పుదీనా ఆకులు, కొన్ని మెథి ఆకులను యాడ్ చేసి కలుపుకొని ఈ మసాలా వాసన బయటికి పోకుండా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఒక 3 నిమిషాల తర్వాత ఇలా నూనె పైకి తేలినప్పుడు ఇందులో మనము ఒక 2 టమాటాలు క్యూబ్స్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసి ఇందులో ఒక ½ టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమాటాలు మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకుందాము. ఒక 3 నిమిషాల తర్వాత ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయినాయి. తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల దాకా పెరుగుని యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే రుచి బాగుంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా నూనె పైకి తేలినప్పుడు ఆల్రెడీ ½ an hour పాటు నానబెట్టిన బియ్యం నీళ్ళతో సహా ఇందులో యాడ్ చేసుకుందాము. అంటే 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల దాకా నీళ్ళని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. అవసరమైతే ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకొని కుక్కర్ని క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి ఫ్లేమ్ అనేది హై చేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుందాము. మీకు అర్జెంట్ అనుకుంటే ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేయండి, లేకపోతే ఒక ½ an hour పాటు అలాగే వదిలేసేయండి. ఒక ½ an hour తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది. మంచి కలర్తో పొడిగా పర్ఫెక్ట్గా మనకు పలావ్ అనేది రెడీ అయిపోయింది. ఈ పలావ్ రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ పలావ్ని కర్డ్ రైతా, టొమాటో సాలన్, మటన్ కర్రీ, వంకాయ కూర, జిగిరితో పాటు సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మీకు జిగిరి రెసిపీ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి.